శనివారం మరియు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈ రోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం శ్రీ మహావిష్ణువుకు మరియు శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాగా త్రయోదశి అనేది పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఓ గొప్ప తిథి. అందుకే ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినంగా పరిగణించబడుతుంది. శివ పురాణం ప్రకారం దేవదానవుడు చేసినటువంటి క్షీరసాగర మథనంలో ఉద్భవించిన భయంకరమైన హాలాహల విషయాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడినటువంటి నీలకంఠుడైనటువంటి ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలంతా తన వద్దకు వెళ్లారు. ఆనాడు దేవతలు పరమేశ్వరుని వద్దకు వెళ్ళింది ఆ తిథి నాడే. అదే త్రయోదశి. అందుకే త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే స్థిరపడింది. శని భగవానుడు కూడా ఈ త్రయోదశి తిథి నాడే జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు శని త్రయోదశి వెనుక ఉన్నటువంటి రెండు ప్రధానమైన కథలు తెలుసుకుందాం. మొదటి కథ. ఈ కథను జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు త్రిలోక సంచారి అయినటువంటి దేవర్షి నారద మహర్షి కైలాస పర్వతానికి చేరుకున్నారు. శివుని ముందు శని భగవానుడి గురించి విశేషంగా పొగడటం మొదలుపెట్టారు. ప్రభు, శనిదేవుని ప్రభావం అపారమైంది. ఆయన దృష్టి ఎవరిపైన పడితే వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవతలైనా రాక్షసులైనా మానవులైనా ఎవరినైనా శని ప్రభావం విడిచిపెట్టదు. ఆయన కర్మఫలదాత, న్యాయానికి కూడా చిహ్నం అని విపరీతంగా వర్ణించాడు నారదుడు. ఈ మాటలు విన్నటువంటి పరమశివుడు చిరునవ్వుతో, నారద, శనిదేవుని ప్రభావం గురించి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాపైన మాత్రం మాత్రం ప్రభావం ఉండదు. నేను త్రికాలదర్శిని, త్రిలోకనాథుడిని. శని భగవానుడు నన్నేమీ చేయలేడు. నారదుడు వెంటనే శని భగవానుడి వద్దకు వెళ్లి శివుడు చెప్పిన మాటల్లో అతిశయోక్తిగా వివరించారు. శనిదేవా, శివుడు మీ శక్తిని తేలిగ్గా తీసుకుంటున్నారు. మీరు అతన్ని ఏమీ చేయలేరు అని చెప్తున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి శని భగవానుడు ఆలోచనలో పడ్డాడు. నారద, మహాదేవుడు నా ప్రభావాన్ని అర్థం చేసుకోలేదనుకుంటా. రేపు నిర్ణీత సమయంలో నేను శివుని పట్టు పీడిస్తాను, నా శక్తి ఏంటో చూపిస్తాను అని శపథం చేశారు. తన మాటలు శనిదేవునికి చేరాగి అని తెలిసిన శివుడు ఆ శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి భూలోకంలోకి వచ్చి ఒక మహావృక్షం త్వరలో, అంటే మర్రి చెట్టు యొక్క త్వరలో దాక్కున్నాడు. నిర్ణీత సమయానికి వచ్చినటువంటి శనిదేవుడు పరమశివుని వెతుకుతూ భూలోకానికి వచ్చారు. చాలా వరకు వెతికిన తర్వాత చెట్టు త్వరలో శివుడు దాక్కున్నట్టుగా గ్రహించారు. వెంటనే మర్రి చెట్టు వద్దకు వెళ్లి, ప్రభు, మహాదేవ, మిమ్మల్ని నేను పట్టాను అని చెప్పాడు గంభీరంగా. శివుడు ఆశ్చర్యపోగి వెంటనే బయటకు వచ్చి, శనీశ్వర, నేను నిన్ను తప్పించుకొని ఈ చెట్టు త్వరలో దాక్కున్నాను కదా, నువ్వు నన్ను ఎలా పట్టుకున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. శని భగవానుడు వినయంగా నమస్కరిస్తూ, ప్రభు, మీరు ముల్లోకాలను పాలించే మహాదేవుడు, సర్వశక్తి సంపన్నులు. అటువంటి మీరు నా వల్ల నా ప్రభావం నుండి తప్పించుకోవడానికి మీ కైలాసాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ చెట్టు త్వరలో దాక్కున్నారు కదా, ఇదే నా ప్రభావం. నా వల్ల మీకు ఎటువంటి భయం కూడా లేదు. మీరు ఏం చేసినా లోక కళ్యాణానికే కదా, దానిలో కూడా ఏదో తత్వం ఉండే ఉంటుంది. అలా అన్ని విషయాలు వివరించారు తత్వబోధతో. శనిదేవుని యొక్క నిబద్ధత, న్యాయబుద్ధి, అలాగే శక్తికి మెచ్చిన పరమశివుడు, శనీశ్వర, నీ శక్తికి, నీ నిబద్ధతను చూసి నేను సంతోషించాను. నిజంగా నువ్వు మహాశక్తివంతుడివి. ఇక నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా లభిస్తుందని వరం ఇస్తున్నారు. శని ప్రదోష వ్రతం ఆచరించే వారి శని దోషాలు తొలగిపోగి వారి జీవితంలో శాంతి, సమృద్ధి నెలకొంటుందని నేను అభయం ఇస్తున్నాను అని అనుగ్రహించారు. ఇక అప్పటి నుండి శని త్రయోదశి రోజు శనీశ్వరునితో పాటు పరమశివుని కూడా పూజలు చేయడం ప్రారంభమైంది. శనివారం త్రయోదశి తిథి. ఆనాడు ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో వారు